హాయ్ కుమారి, క్లాస్లో కనిపించలేదు. బాగుంది బావా. నువ్వు పక్క క్లాస్ లో కూర్చుంటే నేనెట్లా కనిపిస్తా? ఏ కుమారి, పదవే క్లాస్కి వెళ్దాం. పదండి పోదాం. ఇప్పుడు ఏ లెక్చరర్ క్లాసే? అదేనే ఆ బట్టతలోడిది. మీరు పదండి, నేను వస్తా. ఇది ఎప్పుడు వస్తుంది క్లాస్కి? పదండి పోదాం. హాయ్ సీను. హాయ్ కుమారి, ఏంటి క్లాస్కి పోకుండా ఇటు వచ్చినావు? ఖాళీగా ఉన్నావు కదా, గవ్వలాట ఆడుకుందామని వచ్చింది. అర్థం చేసుకోరా. రేయ్ మీరు రారా, వాళ్ళు గవ్వలాట ఆడుకుంటారు. ఏమ్రా మామ, కాలేజ్ చాలైనాక ఎన్ని రోజుల కారా దర్శనం? ఎన్ని రోజులైతేందిరా, వచ్చేసినా కదా. దయా నర్సింగ్ బిడ్డ మన కాలేజీలో జాయిన్ అయిందా? అది నీకు తెలుసారా? మా ఊరేరా. ఎన్నోసార్లు పటాయిద్దాం అనుకున్నా, ఛాన్స్ దొరకలే. ఇప్పుడు పడేత్తా. రే ఏంద్రా పడేసేది? దాని వెనకాల సీనుగాడున్నాడు. జూనియర్ అయినా మన కాలేజీలో వాడే ఇప్పుడు హీరో. ఛీ, సిగ్గులేదురా జూనియర్ గారి చేతిలో తన్నులు తినడానికి. ఇప్పుడు నేను వెళ్ళి దాన్ని ముద్దు పెట్టుకొని వస్తా. ఎవడేం పీకుతాడో చూస్తా. నేను కుమారితో మాట్లాడాలి. ఏంటే, నీ వెనకాలెవడో హీరో ఉన్నాడంట? ముట్టుకున్నారా లేదే? ముద్దు పెట్టుకుంటా. అది మా ఊరు పిల్లబే. నా ఇష్టం వచ్చింది చేసుకుంటా. నువ్వేమడ్రా? నీకు ఇష్టం వచ్చింది చేయడానికి ఇది నీ ఇల్లు కాదు, కుమారి నీ లవరు కాదు. ఒక అమ్మాయిని అందరి ముందు ముద్దు పెట్టుకోవడం కాదు బే. నీకు ఇష్టం ఉంటే నా ఇంటికి పిక్ బే. రాబే. థ్యాంక్ యూ సీను. రే ఏందిరా ఒక్క దెబ్బకి గట్ల పడేసినావు? వీణ్ణే కాదురా, ఒక్కొక్కడిని ఏరుకుంటూ వేసేద్దాం. చల్. ఎవడన్నా మా ఊరి అమ్మాయిల జోలికి వచ్చిండంటే బొక్కలిడిచి బొందలు పెడతా. రేయ్ ఈడొక్కడే మిగిలింట్రా. సీను ఒక్క ఛాన్స్ ఇరా, నా పవర్ చూపిస్తా.